నమస్కారం. ఈరోజు గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చింది. ఎప్పుడైనా గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే దాన్ని గురు పుష్యయోగం అనే పేరుతో పిలుస్తారు. జ్యోతిష శాస్త్రంలో చెప్పబడిన రెండు ముఖ్యమైనటువంటి యోగాలలో గురు పుష్యయోగం, రవి పుష్యయోగం, ఈ రెండు యోగాలలో గురు పుష్యయోగానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. గురు పుష్యయోగం ఉన్న రోజు బంగారం కొన్నట్లయితే త్వరలోనే మళ్ళీ బంగారం కొనుక్కునే అవకాశం లభిస్తుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఈ రోజంతా పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి, గురు పుష్యయోగం రోజంతా ఉంది కాబట్టి ఏ సమయంలోనైనా సరే కొద్దిగా అయినా సరే పిసరంతైనా సరే బంగారం కొనండి. మళ్ళీ బంగారం కొనుక్కునే అవకాశాన్ని అందిపుచ్చుకోండి. అలాగే గురు పుష్యయోగం అనేది కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా విశేషంగా అనుకూలిస్తుంది. కానీ ఈ గురు పుష్యయోగం ఉన్న సమయంలో ఎవరైనా సరే ముఖ్యమైన కార్యక్రమాలు చేయటానికి ప్రస్తుతము కర్తరి ఉంది కాబట్టి అన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చేయకూడదు. ప్రస్తుతం నిజకర్తరి నడుస్తోంది కాబట్టి గురు పుష్యయోగం ఉన్నప్పటికీ అన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చేయకూడదు. కానీ కర్తరి ఉన్నప్పటికీ కూడా కొన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఆ ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏంటంటే ఎవరైనా సరే ముఖ్యమైన ఒప్పందాలు లాంటివి చేసుకోవచ్చు. అంటే కొత్త అగ్రిమెంట్లు ఏవైనా చేసుకోవాలంటే గురు పుష్యయోగం ఉంది కాబట్టి ఆ కొత్త అగ్రిమెంట్లు తప్పకుండా చేసుకోవచ్చు. అలాగే జీవితానికి సంబంధించిన ముఖ్యమైన కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలంటే, ఆ నిర్ణయాలు విజయవంతం చేసుకోవాలంటే గురు పుష్యయోగం ఉంది కాబట్టి ఆ కీలకమైన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. అదేవిధంగా గురువారం కాబట్టి గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి దత్తాత్రేయ స్వామికి సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి ధ్యాన శ్లోకాన్ని చదువుకోవాలి. ఆ శక్తివంతమైన ధ్యాన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అనసూయాసుత శ్రీశ జనపాతకనాశన దిగంబర నమో నిత్యం తుభ్యం మే వరదో భవ. ఇది దత్తాత్రేయుడి సంపూర్ణమైన అనుగ్రహం పొందటానికి విశేషంగా సహకరించే శ్లోకం. ఈ శ్లోకాన్ని గురువారం ఇంట్లో దీపారాధన చేశాక పఠించినట్లయితే సర్వ పాపాలు కూడా తొలగింపజేసుకోవచ్చు. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని, భావాన్ని పరిశీలిస్తే అనసూయాసుత శ్రీశ జనపాతకనాశన అంటున్నారు. అంటే మనం తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి అన్ని రకాలైనటువంటి పాపాలు, ఈ జన్మలో చేసిన పాపాలు, జన్మాంతరాల్లో చేసిన పాపాలు అన్నీ కూడా పటాపంచలు చేసుకోవటానికి అనసూయాదేవి కుమారుడైనటువంటి సర్వశుభాలను కలిగింపజేసేటటువంటి దత్తాత్రేయ స్వామిని ప్రార్థిస్తున్నాను అని దీనిలో ఉన్న అర్థం. అందుకే దిగంబర నమో నిత్యం తుభ్యం మే వరదో భవ. అంటే దిక్కులనే వస్త్రాలుగా ధరించినటువంటి దత్తాత్రేయ స్వామి వారు ఎల్లప్పుడూ కూడా నాకు వరాలను అనుగ్రహించాలి, శుభములు కలుగజేయాలి అని ప్రార్థించటమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. ఈ శ్లోకం చదువుకోవటం ద్వారా దత్తాత్రేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. దత్తాత్రేయ స్వామి వారు కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామిగా, నృసింహ సరస్వతీ స్వామిగా అవతారం దాల్చి అనేక మహిమలను చూపించారు. అందుకే జీవితంలో ఎలాంటి కష్ట నష్టాలు ఎదురవుతున్నా సరే ఆ కష్ట నష్టాల నుంచి సులభంగా బయటపడటానికి దత్తచరిత్ర పారాయణ విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి గురువారం రోజు ఎవరైనా సరే దత్తచరిత్ర పారాయణ ప్రారంభించి ఒక దీక్షలాగా దత్తచరిత్ర పారాయణ చేసినట్లయితే కలియుగంలో ఎటువంటి సమస్యలు వస్తున్నా సరే ఆ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడి దత్తాత్రేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. కాబట్టి ప్రధానంగా గురు పుష్యయోగం కూడా ఉంది కాబట్టి, చాలా శక్తివంతమైన యోగం కాబట్టి జీవితంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా దత్తచరిత్ర పారాయణ చేయటం ఈ రోజు నుంచి ప్రారంభించండి. దానివల్ల విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. అలాగే జాతకపరమైన గురుగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న గురుగ్రహ దోషాలు, వీటన్నిటి నుంచి బయటపడటానికి దత్తాత్రేయ స్వామికి సంబంధించిన ఏ శక్తివంతమైన ధ్యాన శ్లోకాన్ని చదువుకోవాలో, అలాగే సర్వ పాపాలు, ఈ జన్మలో చేసిన పాపాలు, జన్మాంతరాల్లో చేసిన పాపాలు
అన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి, దత్తాత్రేయుడి అనుగ్రహం పొందటానికి గురువారం సందర్భంగా చదువుకోవాల్సిన ప్రత్యేకమైన శ్లోకం ఏంటో ఇంకొకసారి చూద్దామా మరి. అనసూయాసుత శ్రీశ జనపాతకనాశన దిగంబర నమో నిత్యం తుభ్యం మే వరదో భవ. శ్లోకం చదువుకోండి. దత్తాత్రేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. స్వస్తి.